ఎన్నో అవమానాలకి, ఎన్నో దౌర్జన్యాలకి, ఎన్నో దాడులకి గురైంది. ఆ దాడులకి ఒక ప్రజాప్రతినిధి ఉండి మాకు న్యాయం చేయకపోగా మా మీద ఈ ప్రభుత్వ అధికారులను ఉపయోగించి మమ్మల్ని మా 18 కుర్రోల్ని అప్పటికప్పుడు సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఎవరో కట్టిన దాన్ని ఈ నాన్నగారు పెట్టుకుంటుంది దాన్ని ఖండించే ఈ పోలీసులతో మమ్మల్ని అణిచివేద్దామని రాత్రి నుంచి నిన్నటి నుంచి కూడా ఈ నిద్ర లేకుండా ఉన్నట్టు ఈ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇంత ఇలాగ ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు అడ్డం పెట్టుకుని మమ్మల్ని అణిచివేద్దామని చూస్తారు. ఎంతో మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, యువకులు చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచన కాదు, కానీ సక్రంగా ఏదో మాకు న్యాయం జరిగేలా చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న దగ్గర మా గ్రామంలో రావడానికి ఎవరికి తెలియకోకుండా చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు పిల్లలు కూడా తెలిస్తే వాళ్ళు కూడా తీసుకుపోయారు అనేసి చేసిన దానికి ఇప్పుడు వరకు కూడా మేము సెంటర్కి వెళ్ళి నిర్వహణ చేద్దామంటే సెంటర్కి వెళ్ళిపోకుండా రాకు దగ్గర నుంచి వాడి కష్టం మమ్మల్ని ఎక్కడి వరకు కూడా పోలీసులు మిలిటరీ చేసి మొత్తం ఇక్కడి వరకు బొమ్మ దాకా తీసుకుని మనల్ని ఎంతగానో గురి చేశాడు. ఇప్పటికీ మా పిల్లలు చదువుకున్న పిల్లలు వాళ్ళని అంతంత కేసులు పెడతా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా, వాళ్ళంతా అయిపోయారు. దాని విషయంలో మీరు ఏం చెప్తారో, మీరు ఏం రాస్తారో దాని విషయంలో అందు గురించి అసలు మేము అంబేద్కర్ గురించి ఇలా అడిగినందుకు మా పిల్లలు సెంట్రల్ జైల్లో పెట్టి వచ్చి అంబేద్కర్ బతుకు ఏమని దండేస్తారు. అందు గురించి మేము వేయకూడదని రాదు తెలవాళ్ళు కూడా ఎక్కడ కూర్చొని 5 గంటలకి ఇంటికి వెళ్ళాం. మేము మళ్ళీ వచ్చేసరికి పోలీసులు ఎక్కడ పెట్టేసి అసలు ఊరయ్యుండి